ఆనర్ ఉదయన్న సూపర్ అన్న కన్నా కన్నా మా గవర్నమెంట్ వచ్చింది కదండి, చాలా సంతోషంగా సెక్యూర్ గా ఉన్నాం. అదే నేను కూడా ఫస్ట్ టైం ఇది రావడం, ఇది ఈసారి నెరవేరబోతుందని చాలా సంతోషంగా ఉంది. కన్నా జనసేన కన్నా జనసేన బాగున్నారు ఉదయన్న సూపర్ అన్న కన్నా 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 అన్న ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రెండు ఉత్సవం చేసుకుందామని చెప్పేసి ఈసారి ఎలా ఉండబోతుంది ఏర్పాట్లు? మన రాష్ట్రానికి మెజారిటీ ఎలా వచ్చిందో ఈ ఉత్సవం కూడా అలాగే ఉండబోతుంది. అది కూడా ఇంత మెజారిటీ ఇచ్చి ఇలా గెలిపించిన దానికి కేడర్ అంతా, కార్యకర్తలంతా, జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ కూడా ఇది ఒక ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా వాళ్ళని సల్యూట్ చేయడం కోసం, వాళ్ళని గౌరవించుకోవడం కోసం ఈ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికోసం కమిటీలు అవి వేసుకున్నాం. కమిటీలన్నీ ఎందుకు కమిటీలు అంటే, గెస్ట్ల కింద వచ్చే ప్రతి జన సైనికుడు ఆ రోజు అక్కడ గెస్ట్, అది వాళ్ళ ఇంటి ఫెస్టివల్ అంటే ఒక గెస్ట్లా ఉండాలని చెప్పి పనిచేసేటోళ్ళు మీ అందరం కూడా 254 మంది వాళ్ళ కోసం పనిచేద్దామని చెప్పి కమిటీ వేసుకుని వాళ్ళ కోసం అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి లాభంగా వెళ్ళి, అంటే భద్రతగా వెళ్ళి అక్కడ ఆ ఫెస్టివల్ అనేది బాగా ఎంజాయ్ చేయాలి, చాలా ఘనంగా జరుపుకోవాలి. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అండ్ ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కూడా రావడం జరిగింది, ఇంక్లూడింగ్ కేడర్తో సహా. వీళ్ళందరికీ దిశానిర్దేశం ఏం చేశారు అంటే, కష్టపడి 14 రోజుల సమయం మాత్రమే ఉంది, అసెంబ్లీ జరుగుతుంది, దానివల్ల ప్లీనరీ జరుపుకోలేకపోతున్నాం. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీగా మనం ప్లీనరీ చేసుకుందాం ప్రిపేర్డ్గా ఉండి. సో ఇప్పుడు ఏర్పాటు చేయబోయే సభ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది, అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. హామీలను అన్నీ నెరవేరుస్తూ రాష్ట్రంలో ఇప్పటికే 6 లక్షల మందికి జాబ్లు వచ్చేటట్టు పెట్టుబడులు తీసుకొస్తూ, అభివృద్ధి చేస్తూ, సంక్షేమం చేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీని వాళ్ళ ఇచ్చిన మెజారిటీ ప్రకారం నెరవేరుస్తూ ముందుకెళ్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అనేది ఈ 5 ఇయర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్కి వెళ్ళబోతుంది. అరుణ గారు ఎలా ఉన్నారండి? బాగుంది. మా గవర్నమెంట్ వచ్చింది కదండి, చాలా సంతోషంగా సెక్యూర్ గా ఉన్నాం. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ ప్రేమ న్యూస్ మీకు? 10 ఏళ్ళుగా పడ్డ కష్టం ఈ రోజు ఒక విజయోత్సవంలో రేపు పొద్దున ఆవిర్భావ సభ జరగబోతున్నాం కాబట్టి, ఇన్నాళ్ళు ఎక్కడుంది జనసేన అనే వాళ్ళకి ఇక్కడ ఉంది జనసేన చూడండి అని చెప్పి చూపించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు మేడం, రెండు ఉత్సవం చేసుకుందామని. నిజంగా అలా ఉంటాయి ఏర్పాట్లు ఈసారి? విజయోత్సవం ఈసారి ఇది ఇన్నాళ్ళు నిలబెట్టుకోవడానికి చేసినటువంటి ఒక పోరాటోత్సవం చేశాము, ఈ రోజు విజయోత్సవం చేయబోతున్నాం. ఎంతమంది వస్తారని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేడం ఈసారి మీకు? లాస్ట్ ఆవిర్భావ సభకి ఊహించకుండా వచ్చేసారు, మేము ఊహించిన దానికన్నా కూడా. ఈసారి ఇంకా విజయోత్సవాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా 5 lakhs వస్తారని చెప్పేసి అంచనా. మీరు చాలా డిబేట్ లో పోరాడుతున్నారు, సో చాలా మంది రీసెంట్ గా అరెస్ట్ అవ్వడం చూసారు. బొత్స కృష్ణమురళి గారి గురించి మీరు ఏం చెప్తారు మేడం? మనుషుల గురించి అడగండి, ఏమైనా మృగాల గురించి మాకు అవసరం లేదు, ఆ సబ్జెక్ట్ మేము చదువుకోవట్లేదు. అలాగే సూపర్ 6 పథకాన్ని కూడా అసెంబ్లీలో నెక్స్ట్ నుంచి అమలు చేస్తామని చెప్పేసి 1 by 1 జరుగుతున్నాయి మేడం. సో ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూస్తుంటే? ప్రభుత్వం అప్పుల్లో ఉన్న సందర్భం ఇప్పుడు మీరు అందరూ చూశారు. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే ప్రధాన ఎజెండాగా మా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి విద్యా సంవత్సరాన్ని వేస్ట్ చేసుకుని అందరం కూడా సూపర్ 6 అమలులో రెడీగా ఉంది. బాగున్నారా మేడం? మేడం, పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రండి ఉత్సవం చేసుకుందామని చెప్పేసి. ఈసారి ఎలా ఉండబోతున్నాయి మేడం ఏర్పాట్లు? అదే నేను కూడా ఫస్ట్ టైం ఇది రావడం, ఎప్పుడు టీవీలో చూడడమే కానీ ఇలా లైవ్లో చూడాలని చాలా కోరికగా ఉండేది. ఈసారి నెరవేరబోతుందని చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది వరకు రావచ్చు మేడం ఎక్స్పెక్టేషన్స్ ఈసారి? ఆయన మార్క్ అందుకోలేము కదా, నెంబర్ తెలియదు, ఎవరికి చేయలేరు అది. అలాగే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసే పనులు ఎన్నో మీరు చూసే ఉంటారు, చాలా బాగా నడుస్తున్నాయి మేడం. సో ఎలా అనిపిస్తుంది మేడం తక్కువ టైంలో ఇంత గ్రౌండ్ వర్క్ జరగడం, రోడ్స్ అన్ని కంప్లీట్ అవ్వడం? చూసుకుంటూ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ మేడం, బాగా మాట్లాడినాం. థ్యాంక్ యూ సార్, పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రెండు ఉత్సవం చేసుకుందాం అని చెప్పేసి. సార్ ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఏర్పాట్లు? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే గెలిచిన తర్వాత మొదటి సభ ఆవిర్భావ సభ కాకుండా దాంతోపాటు ఒక విజయోత్సవ సభగా చేసుకోబోతున్నాం. అది కూడా పిఠాపురంలో. పిఠాపురం అనే పేరు చెప్తేనే ఒక ఎమోషన్, ఒక ఉత్సాహం. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది స్టేట్ మొత్తం రెవర్బ్రేట్ అయింది కదా. ఇవాళ అటువంటి పిఠాపురంలో రాష్ట్రం నలుమూల నుంచి జనాలు ఒక విజయోత్సవకు రావడం. పిఠాపురం నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, పిఠాపురంలో కొంతమంది వాలంటీర్లు కాదు, నియోజకవర్గ వర్గం కూడా వచ్చే వాళ్ళందరినీ
అక్కడున్న ప్రతి ఒక్క ప్రజానీకం ప్రతి ఒక్కరూ వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించి ఒక పండుగ వాతావరణంలో అసలు టోటల్గా పిఠాపురం నియోజకవర్గమే ఒక పండుగ స్థలంగా ఏర్పాటు కాబోతున్నది. చాలా బాగుంటుంది. అందరం కూడా ఒక స్నేహపూర్వక పండుగ వాతావరణంలో మన ఈ సభ ఒక చారిత్రాత్మక సభ కాబోతుంది ఇది. ఎందుకంటే ఈ దశాబ్ద కాలం మనం పడిన కష్టానికి ఒక ఫలితం చూసి రాబోయే దశాబ్దం 2 దశాబ్దాలు మన పార్టీ యొక్క దిశానిర్దేశం మన నాయకులు ఇవ్వబోతున్నారు. సో ఒక రకంగా హిస్టారిక్ మీటింగ్, బట్ ఆ హిస్టారిక్ మీటింగ్ ఒక పండుగ వాతావరణంలో జరగబోతుంది. సార్ ఎంతమంది వస్తారని చెప్పేసి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్? ఎంతమందినే ఎక్స్పెక్ట్ సార్. మనం మీటింగ్ పెడితే మనం ఏమి పిలవలేదు, 3-4 లక్షల మంది అట్లా అవలీలుగా వచ్చేస్తారు. సో అదే లెవెల్లో ఉంటుంది, 4-5 లక్షల లెవెల్లో. జన సైనికులకి, వీర మహిళలకి మార్చి 14వ తారీఖున మన జనసేన పార్టీకి పెద్ద పండుగ. ఎందుకంటే మన జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం. ఈ సందర్భంగా మన డిప్యూటీ సీఎం గారు ఏర్పాటు చేసిన సభకి మీరందరూ, మనకి ఇప్పటి వరకు రోడ్లు గుంతలతో ఈ 5 ఏళ్ళుగా ఎన్నో అవస్థలు పడ్డాయి, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అటువంటిది ఈ రోజున రోడ్లంతా ఎంత బాగున్నాయి. చక్కగా మీరందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రండి, క్షేమంగా వెళ్ళండి, సభను దిగ్విజయం చేయండి. అలాగే కన్నా జనసేన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రండి ఉత్సవం చేసుకుందామని. ఎలా ఉండబోతుందని ఈసారి పిఠాపురం? ఎందుకంటే ఇంతకుముందు మనం పోరాటాలు చేసాం, ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు. 2014 నుంచి ఆవిర్భావ సభ జరిగిన ఆవిర్భావం ఎప్పుడైతే అయిందో, బట్ ఈ ఆవిర్భావ సభ ఈసారి అధికారంలో ఉన్నాం. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుందండి. అదేవిధంగా ఒక సెలబ్రేషన్ అండి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక పండగ వాతావరణంలో ఒక సెలబ్రేషన్గా ఈరోజు అది ఈసారి ఉండబోతుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ మంచి పట్టున్న జిల్లా నాయకులు అయితే కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసికట్టుగా ఉంటారండి. అక్కడ అనంతపురం జిల్లా నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ సభని ఖచ్చితంగా దిగ్విజయం చేస్తాం. తెలియదు సార్ అధికారంలోకి వచ్చి జరుపుకుంటున్నాం కదా, ఎంతమంది వరకు రావచ్చు సార్? ఎక్స్పెక్టేషన్ లక్షలాది మంది రాబోతున్నారండి. అది కూడా పిఠాపురంలో పెట్టుకున్నారు అధ్యక్షులు వారు. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. రేపు 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ సభ పిఠాపురంలో ఒక పండుగ వాతావరణంలో, గతంలో ఎక్కడా కూడా ఇలాంటి సభ జరగలేదు అనిపించే విధంగా ఒక పండుగ వాతావరణంలో జరగబోతూ ఉంది. దానికి సన్నాహక ఏర్పాట్లు ఈరోజు జరిగాయి. ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే అది ఒక పండుగను తలపించే విధంగా జరుగుతుందంటే ఏమాత్రం అనుమానం. సార్ ఎంతమంది వరకు రావచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్? 5 లక్షల పైమాటే ఉంటుందండి. ఇంకా అది పెరుగుతుందిగా తప్ప తగ్గే ప్రసక్తి లేదు. ఒక ఉప్పెనలాగా జనం వచ్చే సందర్భం అయితే మనం చూస్తాం. థ్యాంక్ యూ సార్. పిఠాపురంలో ఈ నెల 14వ తారీఖున ఉత్సవం చేసుకోబోతా ఉన్నాం. ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి, పొలిటికల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్ ముందు పరిస్థితి వేరు, ఎలక్షన్ తర్వాత పరిస్థితులు వేరు. ఎలక్షన్ తర్వాత 100% స్ట్రైక్ రేట్తో పాటు ఒక అమాంతంగా పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఇమేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా, పబ్లిక్లో ఉంటున్న వ్యక్తిగా, జనంతో డీల్ ఉన్న వ్యక్తిగా, ఇవాళ మోడీ గారు అత్యంత ఇష్టపడే వ్యక్తిగా, ఈ సౌత్ ఇండియాలోనే ఒక స్టార్ క్యాంపెయినర్గా కూడా పవన్ కళ్యాణ్ అవుతున్నారు. కాబట్టి సో ప్రపంచంతో పాటు దేశ రాజకీయాలు కూడా రేపు జరగబోయే మీటింగ్ వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి జన సైనికులు అందరూ కూడా కష్టపడి దీన్ని అద్భుతంగా జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నారాయణ మనోహర్ గారి ఆధ్వర్యంలో అందరికి కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఒక 1000 మంది సమానంగా పనిచేసి ఈ సభ గ్రాండ్ సక్సెస్ చేయాలని, ముఖ్యంగా ఒక క్రమశిక్షణగా జరగాలని చెప్పి దిశానిర్దేశం జరిగింది. కాబట్టి ఎవరు ఊహించిన విధంగా అద్భుతంగా ఈ సభ జరగబోతాం. అలాగే రోడ్ల గురించి ఏం చెప్తారన్న? వచ్చిన తక్కువ టైంలోనే గిరిజన ట్రైబల్స్లో కూడా అంబులెన్స్ వెళ్ళే పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి ఎలా అనిపిస్తుంది అన్న? ఇంకా ఆయన నిత్యం నేర్చుకునే విధంగా ఒక రాజకీయ నాయకుడు చిన్నపిల్లలు ఎలా చదువు నేర్చుకుంటారో ఆ విధంగా రాజకీయాలు ఓనమాలు నేర్చుకుంటున్నట్టుగానే ఇవాళ గిరిజన ప్రాంతాలే కాదు, రాష్ట్రంలో రూట్లన్నీ కూడా బాగుపడతాయి. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి, 2 సమపాలను తీసుకెళ్తూ ముఖ్యంగా గిరిజన గ్రామాలు, అలాగే ముఖ్యంగా SC/ST మహిళలు కానీ, SC/STలకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే పూర్తి స్థాయిలో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన బ్రహ్మాండం పడతా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. బాగున్నారా అన్న? బాగున్నాను. చాలా రోజులైంది కలిసి. అన్న ఎలా ఉండబోతుంది ఈసారి? పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రండి ఉత్సవం చేసుకుందామని చెప్పేసి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో అంటే వీళ్ళు ఇప్పుడు వరకు మొన్నటి వరకు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు.
ఏ ప్రతిపక్ష వాదా లేకుండా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసిన దగ్గర కూడా ఓడిపోయారని చెప్పేసి ఎంతో విర్రవీగారు. అలాంటి విర్రవీగినా సరే వాళ్ళందరికీ చెమటలు పట్టించి నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి ఇంకా బాత్రూములే గతి అన్నట్టు చెమటలు పట్టించి బాత్రూములు పరిగెట్టించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఈ వైసీపీ నాయకులందరూ. అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఈ జనసేన ఏదైతే ఈ మన ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా ఘనంగా జరుపుకోమని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఒక స్థాయిలో ఉంటుంది, మామూలు మనం అనుకున్న మామూలుగా కాదు, ఊహించిన స్థాయిలో జనాలతో పిఠాపురం నియోజకవర్గం నిండిపోతుంది. దాదాపుగా నాకు తెలిసి 10 లక్షల మందికి తగ్గకుండా ఈ మన యావత్తు దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఈ కార్యక్రమం కోసం, ఏదైతే ఈ మన ఆవిర్భావ దినోత్సవం కోసం. ఖచ్చితంగా ఆ స్థాయిలో జరుగుద్దని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరుగుద్ది. అలాగే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చూస్తున్నామన్నా మనం. ఇక్కడ అసలు మీ సైడ్ కూడా డోలీ మూతలకి విముక్తి చెప్పి అంబులెన్స్ వచ్చి ఏర్పాట్లు చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? అవును, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా ఆయన గతంలో ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలపైన, అదేవిధంగా బలహీనులపైన, యువతపైన, రైతులపైన, అదేవిధంగా ఏదైతే ఏజెన్సీలో ఉన్న గిరిజనులపైన ఆయన ఎప్పుడు అభిమానం ఉంటుంది ఆయనకి. అలాంటి అభిమానం చూపుతూ ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, సామాన్యులకి ఏదో చేయాలి, యువతకి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ పార్టీ జనసేన పార్టీ పెట్టారు. ఇప్పుడు కూడా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, రైతులకి, కార్మికులకి, అదేవిధంగా గిరిజనులకి అందరి వైపు ఉన్న పార్టీ జనసేన పార్టీ. వాళ్ళందరికీ మంచి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో చెప్పేవాళ్ళో అది ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ విధంగా ఇంకా మరికొన్ని ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ ఇంకొన్ని చేస్తారని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరుగుతాయని కూడా నమ్మి తీరుతున్నాం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. భారీగా కార్యకర్తలుగా ప్రజలకు కూడా ఈ ఆవిర్భావ సభ ఒక గుర్తింపుగా ఉండిపోయేలాగా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ ఏం అవసరమైనా సరే భోజనాలు కానీ వాటర్ కానీ ఏ సదుపాయాలు అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా జరుపుతున్నారు. ఇప్పుడు ఎంతమంది వస్తారని చెప్పేసి అంచనా వేసుకున్నారు? దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షలు వేసుకుంటున్నాం. మామూలుగా మా అంచనా మొత్తం మా నియోజకవర్గాల జిల్లా వ్యాప్తంగా మొత్తం చూస్తే 2 లక్షల పైన 3 లక్షల దాకా మేము అంచనా వేసుకుంటున్నాం. మీరు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. సో ఆయన పిఠాపురం మామూలుగా అభివృద్ధి చేయట్లేదు, ఒక లెవెల్లో అభివృద్ధి చేస్తారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేమే కాదు, కార్యకర్తలుగా ప్రజలు సంతోషపడుతున్నారు. ఇవాళ కార్యకర్తలు కాకుండా ప్రజలు సంతోషపడుతున్నారంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీరుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు అనేవాళ్ళ పంచాయతీలో ఇప్పుడు పల్లెటూరులో రోడ్లు ఎక్కడికి వెళ్ళినా సరే గుంతలో, కానీ ఇవాళ రోడ్లు వచ్చిన 6 నెలల్లో రోడ్లు వేశారు. అలాగే సూపర్ 6 పథకం కూడా అసెంబ్లీలో చెప్పారు, తల్లికి వందనం అని చెప్పేసి మే నెల నుంచి జరుపుతారని వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు పాత్ర? చాలా మందికి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అసంతృప్తి చేద్దాం చూసారు, కానీ దాన్ని తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం చెప్పి జనాలకి మే నెల నుంచి మేము అందుబాటులో అన్ని కూడా మేము సక్రమంగా చేస్తామని చెప్పి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి. అలాగే వరుస అరెస్టులు ఎలా చూడొచ్చు అంటారు? రీసెంట్గా పర్సన్ కృష్ణమూర్తి గారు కూడా అరెస్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సైకో అన్నాడు, మీ కూతురు బయటకు వస్తే చూసుకుంటారు అన్నాడు, తన వైఫ్ని తిట్టారు. సో ఎలా చూడొచ్చు మరి ఇవన్నీ? డెఫినెట్గా ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాట ఆలకించి వీళ్ళందరూ బలైపోయారు. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఏదో నెక్స్ట్ టైం నెగ్గెత్తారు అనుకుని పవన్ కళ్యాణ్ తిరిగితే ఎక్కడికి ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళిపోతామని చెప్పి ట్రై చేశారు. కానీ ఇవాళ జైల్లోకి వెళ్ళి పరిస్థితి వస్తుంది. అక్కడ కొడాల నాని కావచ్చు అందరూ అరెస్ట్ అవుతారు. ఎందుకంటే వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శ చేయండి, వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకండి. రాజకీయంగా ఒక నాయకుడు బయటకు వస్తాడంటే ప్రజలను ఎదుగుతున్నాడంటే దాన్ని బట్టి మీరు వెళ్ళాలి. కానీ అంతే నా నాయకుని తొక్కుదామని వెళ్తే మాత్రం మీరు జైల్లో పోతారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఈ ఆవిర్భావ సభ కూడా ప్రజలందరికీ ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే మార్చి 14 2025 మార్చి 14 ప్రజలు మార్చి 14 మన వెజ్బీ వెంచర్కి ఆవిర్భావ సభకు అందరూ రావాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, రండి ఉత్సవం చేసుకుందాం అని చెప్పేసి. సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి? చాలా భారీగా జరుగుతున్నాయి ఈసారి ఏర్పాట్లు. ఇప్పుడు దాకా ఎప్పుడూ చూడలేనంతగా ఈసారి ఏర్పాట్లు జరిగి ఈ సభ జరుగుతుందని మేము కోరుకుంటాం. ఈ 11 సంవత్సరాలు అయితే అధికారంలో లేకుండా జరుపుకున్నాం, 12వ ఆవిర్భావ దినోత్సవం అయితే అధికారులు ఉండి జరుపుకుంటున్నాం కదా. సో ఎలాంటి ఏర్పాట్లు జరగవచ్చు అంటారు? ఈసారి బాగా భారీ ఎత్తున ఉంటుంది. ఇప్పుడు దాకా మనకి ఎప్పుడు ప్రోటోకాల్ లేదు, ఈసారి ప్రోటోకాల్తో బాగా మెయిన్ మన నాయకులు అందరూ ఉన్నారు. పైగా మనకి 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతోటి ఇది బాగా అత్యధికంగా జరిగేలాగా ఉంటుందని మేము కోరుకుంటాం. అలాగే ఎంతమంది రావచ్చు బ్రో? సుమారు అంచనాలు తారుమారు అయ్యేలా ఉన్నాయి. ఏ విధంగా వస్తాయన్నది మన ఊహలకు కూడా అందేలా లేదు. సో
కానీ దానికి తగినట్టు ఏర్పాట్లు చేయడానికి మన పార్టీ మాత్రం చాలా ముందుగా ప్రయత్నిస్తుంది. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అది చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన కష్టం, మా అందరి కష్టం వల్ల ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యారు. నెక్స్ట్ మా ఎమ్మెల్యే, మాది పి గన్నవరం నియోజకవర్గం, మా ఎమ్మెల్యే గారు కూడా మంచి మెజార్టీతో గెలిచి మమ్మల్ని అంతే బాగా చూసుకుంటారని చెప్పి. పింకే జగదీష్, ఆంధ్రప్రదేశ్ సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్. అన్న, పిఠాపురం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? కళ్యాణ్ గారు పిలిపించారు పవన్ కళ్యాణ్ గారు, రండి సంబరాలు చేసుకుందాం అని చెప్పేసి. సో ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్గా ఈ ఆవిర్భావం సభ అయితే కంపల్సరీ ఒక రేంజ్లో ఉంటుంది. జగన్ బాబాయ్కి గట్టిగా కౌంటర్ కూడా ఈ రకంగా ఈ 100% స్ట్రైక్ రేట్ రావటం, 11 సీట్లకి అత్తాపాదాలను తొక్కేయటం, దీని గురించి కూడా అయితే మంచి ఒక ప్రణాళికతో అయితే జగన్ బాబాయ్కి మంచి అంటిపోయే మడత కాజా అయితే ఇస్తారు. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్? సుమారుగా 5 లక్షల నుంచి 7 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికైతే భారీగా దేశవ్యాప్తంగా కూడా దీనికి ఎన్ఆర్ఐస్ అని కానీ, అలాగే జన సైనికులు దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గంలో ప్రతి కష్టపడిన జన సైనికులు, ప్రతి వేరే మహిళలు, అలాగే భారీ తరల వచ్చి పద్య సభా వేదిక కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది చిత్రాడ పిఠాపురం నియోజకవర్గంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బిఫోర్ 11 సంవత్సరాలు మనం అధికారంలో లేనప్పుడు ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే? అదే ఇది వరకు జరిగిన అది ఒక రేంజ్లో, అధికారం ఉన్నదా అధికారం లేనిదా అన్న ఆవిర్భావం అన్నది ఎప్పుడూ లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టాడంటే భారీ స్థాయిలో ఒక సునామీలాగే ఎప్పుడు కూడా జనం వస్తారు. అది కూడా ఇప్పుడు అధికారం వచ్చింది, కానీ ఇంకా ఎక్స్పెక్టింగ్గా జనం ఇంకా భారీగా వచ్చే ఏర్పాటు కూడా 7 లక్షల వరకు జనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారిని సైకో అన్న, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మాయిని తిట్టిన, వాళ్ళ వైఫ్ని తిట్టిన పోసాని కృష్ణమౌళి గారు అయితే ఈరోజు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తున్నాను ఆయన ద్వారా? పవన్ కళ్యాణ్ గారు ఒక సాంప్రదాయంగా, ఒక వినయంగా, ఒక విలువలతో కూడగల రాజకీయంగా, ఒక ఫ్యామిలీకి ఒక ఎలాగ ఇవ్వాలి గౌరవంగా, ఒక గుడికి వెళ్ళినా ఏదో ఎక్కడికి వెళ్ళినా ఒక గౌరవంగా సాంప్రదాయంగా ఉంటారు ఆయన. పనికిమాలిన ఎదవలు, కొజ్జి ఎదవలు ఉంటారు కొంతమంది, వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతాలకే వదిలేయాలి మనం. వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళపై వేలెట్టుకొని వాళ్ళు చేసే తప్పులు ఏంటన్నది చూసుకొని మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ మచ్చ లేని నిస్వార్థమైన నిజ రాజకీయ నాయకుడైన ఆయన్ని ఏలు ఎత్తడానికి ఏ ఇవ్వడం కూడా సరిపోడు. మీరు చెప్పండి అన్న, మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఏర్పాట్లు? అంటే జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతుంది మంచిగా. అయితే ఎన్నాళ్ళు కూడా జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇది చాలా ప్రాధాన్యత అయితే నెలకొంటుంది. అలాగే భారీ స్థాయిలో కూడా జనం రావడం, అది కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో పెట్టడం చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన స్టేటు నలుమూల నుంచి కూడా భారీ స్థాయిలో జనాలు వస్తారు. దానికి తగ్గట్టే భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఎస్బీ వెంచర్ ఉంది. ఆ వెంచరు ఎన్ని ఎకరాలన్నా సుమారుగా? అది 30 నుంచి 40 ఎకరాల వరకు ఉంటుంది. ఓకే, అదే వెంచర్ అయితే ఒక ఉంటుంది, 50 ఎకరాల దాకా ఉంటుంది. కాకపోతే కొంచెం కన్స్ట్రక్షన్ జరిగింది అందులోనే. ఓకే, మిగతా కన్స్ట్రక్షన్ జరగని ప్లేస్ దాన్ని సదును చేశారు పార్టీ పెద్దలు, పార్టీ నాయకులు, అలాగే ప్రోగ్రామ్ కమిటీ కేకే గారు వాళ్ళందరూ కూడా నిన్న వచ్చి చూడడం, అదంతా సదును చేయించడం గట్రా జరుగుతుంది. ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ.